अस्सलाम वालेकुम మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఇది వచ్చేసి షబ్బే ఖదర్ రాత్రి అనమాట. మసీద్ని చూడండి చక్కగా డెకరేషన్ అయితే చేశారు లైటింగ్లతో చక్కగా. మసీద్ అయితే చక్కగా కనిపిస్తుంది కదా ఇలా కలర్ఫుల్గా అయితే. ఇంకా ఈరోజు అయితే షబ్బే ఖదర్ అనమాట. 4వ జాగరణ రాత్రి వచ్చింది. రంజాన్ నెల మొదలైన తర్వాత 27వ రోజు ఇలా చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చి షామీనా అంతా వేశారు కదా, ఇక్కడైతే ఇంకా వంట చేస్తారనమాట. ఇంకా ఇక్కడ ఉపవాసం ఉండే లేడీస్ కొంతమంది జాగారం చేస్తారు కదా, అందరు కలిసి వాళ్ళకి అలాగే మసీద్లోనే మగవాళ్ళకి సెహరీ ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇంకా మేమైతే ఇక్కడ వీధిలో వాళ్ళందరం ఒకే చోట చేరి ఇంకా లేడీస్ అంతా నమాజ్ అయితే చదువుకుంటూ ఉన్నాము. మధ్యలో ఒకసారి అయితే ఆపామన్నమాట 12 గంటలకి. ఇంకా టీ అలా తాగేసి కొంచెంసేపు అలా ఉండి మళ్ళీ నమాజ్ అయితే మొదలుపెట్టాము. ఇంకా 3 గంటల వరకు అయితే నమాజ్ అయితే చదువుకుంటున్నాం. తహజ్జుద్ నమాజ్ తర్వాత ఇంక అందరూ అయితే ఫ్రెష్ అయిపోయామన్నమాట మళ్ళీ సెహరీ కోసం అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు మసీద్ నుంచి అయితే అన్నం అయితే పంపించారు. మటన్ బిర్యానీ అనమాట. ఇంకా మటన్ బిర్యానీ పంపించారు. 20 మెంబర్స్ ఉన్నాం మేమందరము. ఇంకా అందరికి అయితే పంపించారు. ఇంకా ఇక్కడ గోంగూర ఉంది, అలాగే కట్ట ఇంకా రైతా అయితే పంపించేశారు. ఇంకా మేమందరం అయితే సెహరీ అయితే చేసుకున్నాం అనమాట, అందరం ఇక్కడే మా ఇంట్లోనే. ఇంకా తర్వాత కొంతమందికి అయితే టీ తాగే అలవాటు ఉండిద్ది కదా, ఇంకా టీ అయితే పెట్టేశాము. టీ తాగేసాము. అంతకుముందు అయితే ఒకసారి తాగామన్నమాట, మధ్యలో నిద్ర వస్తూ ఉండేది కదా, ఇంకా 12 గంటలప్పుడు ఒకసారి తాగాం. మళ్ళీ ఇప్పుడైతే పెట్టేసుకుని మళ్ళీ తాగేసాము. ఇంకా ఉదయాన్నే పిల్లలు అయితే నిద్రపోయారు, బాగా అలసిపోయారు అనమాట. ఇంకా పిల్లలు కూడా ఎవరు స్కూళ్ళకి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ వచ్చి ఆష్ పని అయితే నేనేనమాట. ఇంకా ఎవరు ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేయడానికి లేదు. ఇంకా వాళ్ళైతే కొంచెం డల్గా ఉన్నారని చెప్పేసి అన్నీ నేనే తెచ్చుకొని రెడీగా బయట పెట్టేసుకున్నాను. ఇంకా ఆశ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు కూడా లేరనమాట. ఇక్కడైతే ఆనియన్స్ పెట్టాను, అటు ఇటు తిరుగుతూ నేనే అన్నీ వేసుకుంటూ ఇలా ఆశ అయితే చేస్తున్నాను. ఇంకా 2 డేసే ఉంది ఆశ అనేది. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంకా రంజాన్ నెల వస్తేనే అనమాట ఆషు. ఇంకా అయితే అన్నీ ఫ్రై చేశాను. కానీ ఇక్కడైతే కొత్తిమీర పుదీనా అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా దానికోసం అని చెప్పి త్వరగా అయితే వచ్చేసాను. ఇక్కడైతే కొత్తిమీర పుదీనా అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ తీసుకున్నాను, ఎన్ని తీసుకున్నా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. ఇంకా ఇక్కడైతే వచ్చేలోపు ఇంకా ఆనియన్స్ చక్కగా ఎర్రగా వేగిపోయినాయి. ఇంకా వెంటనే క్యారెట్స్ అయితే వేసాను, అలాగే టమాటా పేస్ట్ అన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి కొత్తిమీర పుదీనా అయితే వాటర్లో వేసి కడిగేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇంకా రవ్వ కూడా నానబెట్టేసాను ముందే, అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడైతే అన్నీ వేసేసాను. ఇంకా వీడియో తీయడానికి కుదరలేదనమాట. ఒక్కొక్కటి వెంటనే వేయాలి కదా, ఇంకా అడుగంటూ ఉంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, టమాటా పేస్ట్ కానివ్వండి, పెరుగు, కొత్తిమీర పొడి అన్నీ వేసాను. ఇంకా చివరికి అయితే ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఉప్పు వేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేస్తాను. ఇంకా చూడండి ఇక్కడైతే వాటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే కుర్చీలో పెట్టేసి వీడియో తీస్తున్నాను అనమాట, ఇంకా సపోర్ట్గా తీసుకుని కుర్చీ అనేది. ఈ విధంగా వాటర్ అయితే వేసేసాను. ఇంకా ఎసరు వచ్చే వరకు అయితే మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నేనైతే ఎసరు వచ్చిన తర్వాత ఇంకా వీడియో తీయలేదు. ఇదైతే రవ్వ అనమాట, మనం ముందు చేసిన రవ్వ అయిపోయిందనమాట, తెచ్చింది ఫస్ట్ రంజాన్ అప్పుడు. ఇంకా నేనైతే ఇదైతే మళ్ళీ వేపించానమాట. ఇంకా రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటితో అయితే 2 రోజులు సరిపడా వేపించాను. ఇంకా సాయంత్రం అయితే ఇఫ్తార్ టైం అయితే అయింది. ఇంకా మా ఇఫ్తార్ అయితే ఇలా అయితే అయిపోయిందనమాట. ఇదే ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.